హాయ్, ఈ వీడియోలో ఫంక్షన్స్ ఎన్ని టైప్స్ చూద్దాం. ఓకే, అచ్చా, బర్త్డే ఫంక్షన్, మ్యారేజ్ ఫంక్షన్. సార్ నేను మాట్లాడుతున్న దీని గురించి కాదు. ఎస్, కమ్ బ్యాక్ టు జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్. ఓకే, రిలాక్స్. సో ఇన్ని రకాల ఫంక్షన్స్ ఉన్నాయి. నేమ్డ్ ఫంక్షన్స్, అనానిమస్ ఫంక్షన్స్, వేరియబుల్ ఫంక్షన్స్, ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్, ఫంక్షన్ లిటరల్స్, కాల్ బ్యాక్ ఫంక్షన్స్, సెల్ఫ్ ఎగ్జిక్యూటింగ్ ఫంక్షన్స్, ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్, హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్, రికర్సివ్ ఫంక్షన్స్, ఇన్నర్ ఫంక్షన్స్, గెటర్ అండ్ సెటర్స్, కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్. మా ఓకే. సో ఎనీవేస్ గైస్, ఇన్ని ఫంక్షన్స్ ఉన్నాయంటే ఎట్లా సార్ ఇప్పుడు? షాక్ అయ్యారా? డోంట్ వరీ సార్. ప్రాబ్లం అదే, మన జావా స్క్రిప్ట్ తోటి వచ్చిన ప్రాబ్లం, ఏ లాంగ్వేజ్ తోటి వచ్చిన ప్రాబ్లం అయినా సరే ఏంటంటే, ఆ లాంగ్వేజ్ డెవలప్ అవ్వడానికి ఒక 20-30 సంవత్సరాలు టైం పడుతుంది. కానీ మనం నేర్చుకునేసరికి ఆ 20-30 సంవత్సరాలలో జరిగిన అడ్వాన్స్మెంట్స్ అన్నీ ఒకటేసారి నేర్చుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను జావా స్క్రిప్ట్ తోటి ట్రావెల్ అవ్వడం స్టార్ట్ చేసింది 2003 అరౌండ్ అనుకోండి. అప్పటికి కొద్దిగా ఫ్రెష్ జావా స్క్రిప్ట్ ఇది. సో నాతో పాటే జావా స్క్రిప్ట్ కూడా ఎదుగుతూ వచ్చింది. సో ఎప్పుడైనా ఏమైనా అప్డేట్ ఉంటే, చిరంజీవి గారి సినిమా అప్డేట్ లాగా, పవన్ కళ్యాణ్ సినిమా అప్డేట్ లాగా, మా బాలయ్య బాబు సినిమా అప్డేట్ లాగా ఆ అప్డేట్స్ ఏంటో చూసుకుని, ఓకే మంచిగా ఉంది, బాగుంది, మంచి ఫీచర్ ఇది, మనకు అవసరం వచ్చినప్పుడు యూస్ చేసుకుందాం అనుకోవడమే తప్ప, సడన్ గా చదవాలంటే నాకు కూడా కష్టమే, ఇన్ని విషయాలు ఉన్నాయా అని. సో అన్నిటి గురించి ఆలోచించకండి, ఇది ఇది అని తెలుసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ఆలోచిస్తే కష్టం. సో నేమ్డ్ ఫంక్షన్స్ ఏంటి, అనానిమస్ ఫంక్షన్స్ ఏంటి, ఇవన్నీ ఊరికే ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తే మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు వీటన్నిటి గురించి ఇంకా మనకి డీటెయిల్స్ తెలుస్తాయి. ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే అవన్నీ ఉంటాయి అని చెప్పడమే. ఓకే, ఇన్ని రకాలుగా ఉంది అని చెప్పడమే. యా, లెట్ us గో విత్ నార్మల్ ఫంక్షన్స్. ఓకే, సో నార్మల్గా ఇది ఫంక్షన్, దాని వేరియబుల్ ఇది, గ్లోబల్ స్కోప్ లో ఉన్న వేరియబుల్ ఇది, లోకల్ స్కోప్ లో ఉన్న వేరియబుల్ ఇది, దాన్ని వాడుకునే పద్ధతి ఇది. ఇది నార్మల్ ఫంక్షన్. అనానిమస్ ఫంక్షన్స్ అని ఇంకొక రకం ఉంది. ఇదేంది ఇది? సో ఈ కోడ్ చూడడానికి, దిస్ కోడ్ మే లుక్ లైక్ odd because it doesn't actually do anything, but the code is valid and is not going to cause any error. You can say that this code contains anonymous data. Oh my god, yeah, this code contains anonymous data. Anonymous because the data pieces are not assigned to any variable and therefore don't have a name. ఓకే, సో నేను చదవడం మీద ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు ఇలా ఉంది అని అంటే దట్ ఈస్ అనానిమస్. ఎందుకు? దాన్ని మనం ఒక వేరియబుల్కి అసైన్ చేయడం కూడా చేయలేదు కాబట్టి. సో అలాగే ఒక ఫంక్షన్ని ఏ వేరియబుల్కి అసైన్ చేయకుండా కూడా ఒక ఫంక్షన్ని మనం డిఫైన్ చేయొచ్చు. యాజ్ ఫంక్షన్స్ are like any other variable, so they can also be used without being assigned to a name. ఏ నేమ్ కి అసైన్ చేయకుండా కూడా మనము అనానిమస్ ఫంక్షన్స్ ని రాసుకోవచ్చు. యూ కెన్ డిఫైన్ అన్ అనానిమస్ ఫంక్షన్ అండ్ ఎగ్జిక్యూట్ ఇట్ రైట్ అవే. ఓకే, అనానిమస్ ఫంక్షన్ అంటే ఏంటి? ఓకే, చాలా సింపుల్ గా, వాట్ ఈజ్ అనానిమస్ ఫంక్షన్ అంటే, ఏ ఫంక్షన్ కి అయితే పేరు లేదు ఆ ఫంక్షన్ ని మనం ఎనానిమస్ ఫంక్షన్ అని అంటాం, అంతే. సరే సార్, బాగుంది, కానీ ఒక అనానిమస్ ఫంక్షన్ డిఫైన్ చేస్తే దాన్ని మరి కాల్ చేయడం ఎలాగా, దాన్ని వాడుకోవడం ఎలాగా అంటే, అందుకనే ఈ లాస్ట్ లైన్ రాశాను. యూ కెన్ డిఫైన్ అన్ అనానిమస్ ఫంక్షన్ అండ్ ఎగ్జిక్యూట్ ఇట్ రైట్ అవే. అది డిఫైన్ చేసిన వెంటనే ఎగ్జిక్యూట్ చేసేసుకునేటట్టు, లేదా ఆ ఫంక్షన్ ని వేరే వేరియబుల్కి ఏదన్నా దానికి అసైన్ చేసేటట్టు, అది వేరే టైప్. ముందైతే ఒక ఫంక్షన్ ని డిఫైన్ చేసి దాన్ని ఇమ్మీడియట్ గా ఎగ్జిక్యూట్ చేసుకునే పద్ధతిని చూపిస్తాను, చూడండి. ఓకే, ఇది ఫంక్షన్ లిటరల్స్. ఒకసారి నేను ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్, దీని రేంజ్ ఏంటంటే, అనానిమస్ ఫంక్షన్స్, ఇమ్మీడియట్ గా ఎగ్జిక్యూట్ చేసే ఫంక్షన్స్, ఎంత పెద్ద టాపిక్ అనంటే, మీరు ఈరోజు కొత్తగా మాడ్యూల్స్ అనేవి వచ్చినాయి, తర్వాత వెబ్ ప్యాక్ అని, బండలింగ్ అని, రకరకాల కాన్సెప్ట్స్ వచ్చినాయి చూసారా. ఇవన్నీ ముందు
ఇలాగే దీంతోటే చేసేవారు. ఈ అనానిమస్ ఫంక్షన్స్ తోటి, సెల్ఫ్ ఎగ్జిక్యూటబుల్ ఫంక్షన్స్ తోటే చేసేవారు. అంటే ఫ్రేమ్వర్క్స్లో డివిజన్ ఆఫ్ ద కోడ్ అంతా కూడా ఈ అనానిమస్ ఫంక్షన్స్ తోటే జరిగేది. అంటే అతిశయోక్తి కాదు. సో అంత పవర్ఫుల్ ఫీచరు. బట్ మనం ఈరోజు మాత్రం జస్ట్ ఏంటి అని తెలుసుకుంటే సరిపోతుంది. సో లెట్ us see this function, open bracket, close bracket, console.log of, hey, I am in anonymous. స్పెల్లింగ్ తప్పు రాస్తున్నాను. anonymous. ఓకే, సో ఐఎమ్ ఇన్ అనానిమస్ ఫంక్షన్. సో ఇలాగ కనుక డిఫైన్ చేసి వదిలేశారు అనుకోండి, ఏం జరుగుతుంది? పిచ్చాసుపత్రిలో పెడతారు. సారీ, అట్లా కాదులే, కానీ ఎర్రర్ త్రో చేస్తుంది. ఫంక్షన్ స్టేట్మెంట్ రిక్వైర్స్ ఏ నేమ్ అని. సో దీనికి మరి సొల్యూషన్ ఏంటి అని అంటే, మీరు డిఫైన్ చేసిన వెంటనే దీన్ని ఎగ్జిక్యూట్ చేయడం. ఎలా చేయాలి సార్ అని అంటే, ఫంక్షన్ పక్కన 2 బ్రాకెట్లు పెడితే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ డైరెక్ట్గా ఇలా ఎగ్జిక్యూట్ చేయలేక మనము ఈ ఫంక్షన్ మొత్తాన్ని ఒక చిన్న బ్లాక్గా, అంటే ఒక చిన్న బ్రాకెట్స్లో పెట్టుకుని దాన్ని ఇమ్మీడియట్గా ఎగ్జిక్యూట్ చేయాలి. ఇది ఎగ్జిక్యూట్ చేసే పని. సో హే ఐఎమ్ అనానిమస్ ఫంక్షన్. సార్ దీని నీడ్ చాలా పెద్దది, కాబట్టి దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఒకటే పాయింట్ ఏంటంటే, ఒక ఫంక్షన్కి ఏ పేరు లేకపోతే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అనానిమస్ ఫంక్షన్, అంతే. అండ్ ఆ ఫంక్షన్ని ఇమ్మీడియట్గా ఎగ్జిక్యూట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెల్ఫ్ ఎగ్జిక్యూటబుల్ ఫంక్షన్ ఆర్ IIFE, immediately invoked function expression or function execution. That's up to you. సో ఇలాగా మనము ఫంక్షన్స్ ని డిఫైన్ చేసుకోవచ్చు. దట్ ఈస్ క్వైట్ పాసిబుల్ ఇన్ జావా స్క్రిప్ట్. డన్, రైట్. ఇప్పుడు అనానిమస్ ఫంక్షన్ అంటే ఏంటి మరి? సార్ ఈ ఫంక్షన్ డెఫినేషన్ అనానిమస్ ఫంక్షన్ అంటారు. ఓకే, రైట్. ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ స్టేజ్కి వెళ్దాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఫంక్షన్ లిటరల్. ఇవేంటి అని అంటే, ఈ అనానిమస్ ఫంక్షన్ ని కనుక మీరు ఇంకొక వేరియబుల్ కి కనుక అసైన్ చేస్తే, అప్పుడు ఇలాగ అసైన్ చేసినటువంటి ఎక్స్ప్రెషన్స్ ని ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ అని అంటాం. ఐ రిపీట్, ఇలాగ అసైన్ చేసిన ఎక్స్ప్రెషన్స్ ని, ఇలాగ డిఫైన్ చేసిన వాటిని మనము ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. అంటే ఇప్పుడు సమ్, ఈ ఫంక్షన్ కి పేరు లేదు, ఏముంది మరి అంటే సమ్ అనే ఒక రెఫరెన్స్ వేరియబుల్ ఉంది. సో ఈ రెఫరెన్స్ వేరియబుల్ తోటి ఈ ఫంక్షన్ ని మనం కాల్ చేసుకోవచ్చు, ఈ అనానిమస్ ఫంక్షన్ ని మనం కాల్ చేసుకోవచ్చు. ఓకే, చాలా ఉందండి ఇప్పుడు మనం చూడాల్సింది. ఎస్, సో ఎలా చేసుకోవచ్చు సార్ అంటే, ఇదిగోండి, ఇప్పుడు ఇలాగ డైరెక్ట్ గా సెల్ఫ్ ఎగ్జిక్యూటబుల్ గా కాకుండా మనం ఏం చేయొచ్చు అని అంటే, ఒక ఫంక్షన్ ని మనం ఒక వేరియబుల్ కి అసైన్ చేయొచ్చు. ఇలా అసైన్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఈ ఫంక్షన్ డెఫినేషన్ ఈ ఎక్స్ లో ఉంటుంది. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అని అంటే, ఎక్స్ ని డైరెక్ట్ గా కాల్ చేస్తే, అంటే ఎక్స్ పక్కన 2 బ్రాకెట్లు పెడితే ఆటోమేటిక్ గా కాల్ అయ్యేది ఈ ఫంక్షన్ మాత్రమే, ఈ ఫంక్షనే కాల్ అవుతుంది. సో ఇలాగ కనుక మనం ఒక ఫంక్షన్ ని డిఫైన్ చేస్తే దాన్నే ఏమంటారు అని అంటే, మన ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఫంక్షన్ లిటరల్స్ అని అంటారు. దిస్ వే ఆఫ్ డిఫైనింగ్ ద ఫంక్షన్ ఈస్ కాల్డ్ యాజ్ ఫంక్షన్ లిటరల్స్. సార్ ఇది నిజంగా వర్క్ అవుతుందా చూద్దాం. ఇదిగో, హే ఐఎమ్ అనానిమస్ ఫంక్షన్. అచ్చా, రైట్. సో ఇలాగ మనం డిఫైన్ చేస్తాం. కానీ ఎందుకు సార్ ఇవన్నీ? వై ప్రతి దానికి నీడ్ లేకుండా ఏమి ఇంప్లిమెంట్ చేయరు. సో మనకి ఎక్స్పీరియన్స్ వచ్చే కొలది, మనం ఎక్కువ కోడ్ రాస్తున్న కొలది దీని మీద ఇంకా క్లారిటీ పెరుగుతుంది. కానీ ఈ మూమెంట్లోనే నాకు క్లారిటీ రావాలంటే కుదరదు. ఓకే, ఇవి ఉన్నాయి అని తెలుసుకుని పెట్టుకోండి. మనం డామ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు, లేకపోతే రియాక్ట్లో రాస్తున్నప్పుడు, రకరకాల ప్లేసెస్లో దీని మీద ఇంకా బెటర్ క్లారిటీ వస్తుంది. ఇవి అర్థం కావాలంటే
దీనికి ముందు ఉన్నాయి కూడా మనకి తెలియాలి, దీని తర్వాత ఉన్నాయి కూడా మనకు అర్థమైనప్పుడు ఇది తెలుస్తుంది. ఎందుకు సార్ అంటే ఇవి స్టార్టింగ్ డేలోనే డెవలప్ చేయలేదండి, ఇవన్నీ కూడా డే బై డే డెవలప్ అవుతూ వచ్చినాయి అది. ఓకే రైట్. సో దిస్ వే ఆఫ్ డిఫైనింగ్ ఎ ఫంక్షన్ is called as function literal notation. So JavaScript functions are data, but special kind of data with two important functions features. They contain code, they are executable. So ఇవి అంటే ఈ వేరియబుల్స్ ని అడుగుతున్నాను, దీస్ వేరియబుల్స్ ఆర్ హ్యావింగ్ కోడ్. సో ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో చూడండి దాన్ని. ఒక వేరియబుల్లో ఒక నెంబర్ ఉండడం చూసాము, ఒక వేరియబుల్లో స్ట్రింగ్ ఉండడం చూసాము, ఒక వేరియబుల్లో అరే ఉండడం చూసాము, ఒక వేరియబుల్లో ఆబ్జెక్ట్ ఉండడం చూసాము, రైట్. కానీ ఒక వేరియబుల్లో ఒక కోడ్ ఉండడం ఇదే అన్నమాట. ఒక వేరియబుల్లో ఫంక్షన్ ఉంది అని అంటే అల్టిమేట్ గా ఏముంది లోపల అంటే కోడ్ ఉంది, అండ్ అది ఎగ్జిక్యూటబుల్ కూడా. అంటే ఆ వేరియబుల్ ని మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. యాక్చువల్ గా ఈ వేరియబుల్నే నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టు అర్థం. ఈ సమ్ అనే వేరియబుల్ ని నేను కాల్ చేస్తున్నట్టు అర్థం. ఇలాగ మనం ఇందుకనే వీటిని ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ అన్నాం ఆర్ ఫంక్షన్ లిటరల్స్ అన్నాం. సో ఓవరాల్ గా వాట్ ఈస్ ఫంక్షన్ లిటరల్? an anonymous function which is assigned to a variable is called function expression or function literal. మరి డెఫినెట్ గా మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఏంటంటే ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ కి ఫంక్షన్ లిటరల్స్ కి ఏమిటి డిఫరెన్స్ అని అంటే దాని స్కోప్, దాని హాయిస్టింగ్, చాలా విషయాల్లో డిఫరెన్సెస్ వస్తాయి. అవన్నీ నేను అడ్వాన్స్ జావా స్క్రిప్ట్ అంటే నెక్స్ట్ వచ్చే సిరీస్లలో కవర్ చేస్తాను. బట్ ఇప్పటికైతే మీరు ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో తెలుసుకున్నారో చాలు. అమ్మా నాకు ఈ వర్డ్ వినగానే అనిపిస్తుంది అనమాట, ఏంటంటే ఇప్పుడు ఈ నెక్స్ట్ గంట గడిస్తే మనం విశ్వ విజేతలం అయిపోతాం అన్నట్టే ఉంటుంది అనమాట ఆ వర్డ్ చూడగానే. కాల్ బ్యాక్ ఫంక్షన్, ఆ వర్డ్ వినడానికి ఇష్టపడరు చాలా మంది. అదేదో కరోనా లాగా, కోవిడ్ లాగా ఇలా చూస్తూ ఉంటాం అనమాట. చెత్త లేకపోతే గార్బేజ్ ఇలాంటి వర్డ్స్కి ఉండే ఎక్స్ప్రెషన్ వాటికి కూడా పెడతారు. ఓకే, కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అని ఏం లేదండి, చాలా సింపుల్. ఫంక్షన్ ఈజ్ జస్ట్ లైక్ ఎనీ అదర్ డేటా అని ఇప్పుడే కదా చూసాం. ఇట్ కెన్ బి డిలీటెడ్, కాపీడ్, అండ్ వై నాట్ passed as an argument to another function. ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు మనము ఒక ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్ కి మనము ఒక వాల్యూని పాస్ చేయగలుగుతున్నాం. ఒక ఫంక్షన్ ఉంటే ఒక వాల్యూని పాస్ చేయగలుగుతున్నాం, ఒక స్ట్రింగ్ని పాస్ చేయగలుగుతున్నాం, రైట్. అలాంటప్పుడు ఇంకొక ఫంక్షన్ ఎందుకు పాస్ చేయకూడదు, రైట్. అలాగా మనం ఒక ఫంక్షన్ని ఇంకొక ఫంక్షన్కి కనుక పాస్ చేయగలిగితే ద ఫంక్షన్స్ విచ్ ఆర్ బీయింగ్ పాస్డ్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ ఈస్ కాల్డ్ యాజ్ కాల్ బ్యాక్ ఫంక్షన్. ఒకసారి చూద్దాం అసలు ఎలా జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఒక ఫంక్షన్ ఉంది ఏ కామా బి. సో ఈ ఫంక్షన్కి నేను ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నప్పుడు ఇంకొక రెండు ఫంక్షన్స్ని పాస్ చేయొచ్చు. అంటే ఫంక్షన్ అనానిమస్ ఫంక్షన్స్ కదా, సో అనానిమస్ ఫంక్షన్స్ని నేను రెండింటిని పాస్ చేస్తున్నాను. జస్ట్ చూడండి అంతే. ఓకే, fun1 దీన్ని పెద్ద చేద్దాం. ఇది ఒక ఫంక్షన్గా ఒక ఫంక్షన్, అండ్ దిస్ ఈస్ fun2. సో నేను ఇప్పుడు ఏబిసి అనే ఫంక్షన్కి రెండు ఫంక్షన్స్ని పాస్ చేస్తున్నాను. ఈ ఫంక్షన్స్ని ఇక్కడ పాస్ చేస్తున్న ఫంక్షన్స్ ఉంటాయి కదా, వీటినే మనం ఏమంటామంటే కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అంటాం. సరే, పాస్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఏని మనం కాల్ చేయొచ్చు, ఏని కాల్ చేయొచ్చు, బిని కాల్ చేయొచ్చు. అంటే కాల్ చేస్తే ఏమవుతుంది అని అంటే అల్టిమేట్గా ఈ పర్టికులర్ ఫంక్షన్స్ కాల్ అవుతాయి. దీన్నే మనం కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అని అంటాం. ఓకే, ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. console. Yeah,
సో fun1 అండ్ fun2 దీంట్లో ఉన్నది ఈ ఫంక్షన్స్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అయినాయి అనమాట. సో ఇలాగ మనం ఫంక్షన్స్ ని పాస్ చేయొచ్చు. ఎందుకు చేయాలి సార్ అని అంటే, ఇన్ ద ఫ్యూచర్ దెర్ ఈస్ అ క్రొకోడైల్ ఫెస్టివల్. ఓకే, వెయిట్, దట్ ఈస్ కాల్డ్ ఈవెంట్ హ్యాండ్లింగ్, అసింక్రోనస్ ఫంక్షన్స్, వాటన్నిటికీ ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అవసరం అవుతాయి. ఓకే, చాలా రీజన్స్ ఉన్నాయి. మీరు ఇది ఒక చాలా బ్యూటిఫుల్ జర్నీ అనమాట. ఓకే, సో జస్ట్ విత్ ఇన్ నో టైమ్ యూ విల్ ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ ఫీల్ దీస్ ఫంక్షన్స్. ఓకే, డోంట్ ఫీల్ లైక్ అంటే ఏదో చెరువులో ఉండి ఏమంటారు డ్రాఫ్టింగ్ చేసినట్టు కాదు, ఇట్లా రోయింగ్ చేసినట్టు కాదు. దిస్ ఈస్ డ్రాఫ్టింగ్. లిటరలీ మన జావా స్క్రిప్ట్ అనేది రివర్ డ్రాఫ్టింగ్ లాంటిది. పైనుంచి దూకాల్సి వస్తుంది, ఇటు తిరగాల్సి వస్తుంది, అటు తిరగాల్సి వస్తుంది, బట్ యూ క్యాన్ ఎంజాయ్ దిస్ యాజ్ వెల్. ఓకే, ఎనీవేస్ గైస్, దిస్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్, ఇక్కడ నేను పాస్ చేస్తున్న ఫంక్షన్స్ ఏమంటాను, కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అని అంట. ఎందుకు అని అంటే ఈ కాల్ లోపల ఈ ఫంక్షన్స్ కాల్ అవుతాయి. ఈ ఫంక్షన్స్ కి కాల్ అనేది ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఏబిసి కాల్ లోపల ఫంక్షన్స్ కాల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అంటే అర్థమైందని అనుకుంటున్నాను. మోర్ ఆన్ కాల్ బ్యాక్స్, అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ పాసింగ్ ఫంక్షన్స్ యాజ్ పారామీటర్ ఈస్ to use anonymous functions. Instead of defining 1 and 2, you can supply directly. Actually గా నేను డైరెక్ట్ గానే సప్లై చేశాను. వీటిని మనం వేరే అనానిమస్ ఫంక్షన్ గా డిఫైన్ చేసి కూడా పాస్ చేయొచ్చు. అంటే ఎలాగ సార్ అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేర్ foo1 ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఫస్ట్ ఫంక్షన్, అలాగే వేర్ foo2 is equal to అని ఫంక్షన్ డెఫినేషన్ 2. సో ఇప్పుడు foo1 ని foo2 ని మనం పాస్ చేసుకోవచ్చు. foo1 అండ్ foo2. సో foo1 పాస్డ్ టు ఏ, అంటే ఇక్కడ ఏం పాస్ అయినట్టు అని అంటే అల్టిమేట్ గా ఈ ఫంక్షన్ డెఫినేషన్ పాస్ అయినట్టు. యు నో ఇట్ వెరీ వెల్. నేను ప్రిమిటివ్ డేటా టైప్స్ తర్వాత రెఫరెన్స్ టైప్స్ గురించి చెప్పినప్పుడు ఈ పాయింట్ కూడా ఒక మెన్షన్ చేశాను. ఏమని, నార్మల్ వాల్యూస్, స్ట్రింగ్స్, నెంబర్స్, బులియన్ వాల్యూస్ అసైన్ చేసినప్పుడే మీకు మెమరీ అనేది సపరేట్ గా అసైన్ అవుతుంది. ఇలాగ ఫంక్షన్స్ ని క్రియేట్ చేసినప్పుడు జస్ట్ రెఫరెన్స్ మాత్రమే ఉంటుంది. సో దిస్ foo1 విల్ బి పాస్డ్ యాజ్ అ రెఫరెన్స్ టు ఏ, అంటే అల్టిమేట్ గా ఏ ఈజ్ ఆల్సో నౌ పాయింటింగ్ టు దిస్ పర్టికులర్ ఫంక్షన్, B is now pointing to this particular function, and దాన్ని నేను లోపల నుంచి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్, కాల్ బ్యాక్. ఇంకొక టైప్ అనమాట. అంటే డైరెక్ట్ గా నేమ్స్ ని పాస్ చేస్తే ఆబ్వియస్ గా ఫంక్షన్స్ ఏ పాస్ అవ్వడం. నెక్స్ట్, వెన్ ఆర్ కాల్ బ్యాక్స్ యూస్ఫుల్? దే లెట్ యూ పాస్ ఫంక్షన్స్ వితౌట్ ద నీడ్ టు నేమ్ దెమ్. ఫస్ట్ థింగ్ అంటే ఇంతకు ముందు చూపించిన ఎగ్జాంపుల్లో మనం కొన్ని ఫంక్షన్స్ కి పేర్లు కూడా పెట్టకుండా డైరెక్ట్ గా పాస్ చేయొచ్చు. సో దట్ మనకి ఎక్కువ గ్లోబల్ వేరియబుల్స్ అవసరం లేదు. సార్ మోస్ట్లీ ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ ఫ్రెషర్స్ ఉండడం వల్ల మీకు గ్లోబల్ వేరియబుల్స్ ఉంటే ప్రాబ్లం ఏంటి, ఎందుకు కావాలి మీకు అనే క్వశ్చన్స్ అన్ని వస్తూ ఉంటాయి జనరల్ గా. సో వాటి గురించి ఎక్కువ ఆలోచించకండి, ఎందుకంటే గ్లోబల్ వేరియబుల్స్ ఎంత తక్కువ ఉంటే మనకు అంత మంచిది. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ లేటర్, మనం ఫ్యూచర్ వీడియోస్ లో చూద్దాం. బట్ ఓవరాల్ గా దిస్ ఇస్ ఫస్ట్ గ్లోబల్ వేరియబుల్స్ ని రెడ్యూస్ చేస్తాయి. యూ కెన్ డెలిగేట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కాలింగ్ ఫంక్షన్ టు అనదర్ ఫంక్షన్. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కాలింగ్ ఏ ఫంక్షన్ టు అనదర్ ఫంక్షన్, విచ్ మీన్స్ దెర్ ఇస్ లెస్ కోడ్ టు రైట్. సో బేసిక్ గా ఈ లైన్ మీకు అర్థం కాకపోయినా, మనము ఒక ఫంక్షన్ ని కాల్ చేసిన తర్వాత దాని రిజల్ట్స్ ని హ్యాండిల్ చేయడానికి వేరే వేరియబుల్స్ మనం డిక్లేర్ చేసుకోవడం, ఆ వేరియబుల్స్ లో ఉన్న డేటాని మనము ప్రింట్ చేయడం, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాం. అలాంటి పనులు ఏం లేకుండా ఒక డైరెక్ట్ గా ఇంకొక ఫంక్షన్ ని క్రియేట్ చేసి దాన్ని పాస్ చేస్తే వచ్చిన రిజల్ట్ ని ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ హ్యాండిల్ చేస్తుంది. అలాగా they can help with the performance, they can help lot of performance. Don't worry guys, callbacks గురించి నాకు తెలుసని అనుకుంటున్నాను చాలా మట్టుకు, బట్ అన్నిటిని నేను మీకు ఫ్యూచర్ వీడియోస్ లో చెప్తాను. జస్ట్ మీరు ఐడెంటిఫై చేసుకోండి ఈ వీడియోలో
కాల్ బ్యాక్ ఇప్పుడు మీరు చూడగానే దిస్ ఈస్ కాల్డ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ అని ఐడెంటిఫై చేసుకోగలిగితే చాలు. ఇప్పుడు foo1 ఈస్ ద కాల్ బ్యాక్ ఫంక్షన్, foo2 ఈస్ ద కాల్ బ్యాక్ ఫంక్షన్. ఇవి కాల్ బ్యాక్ గా మనం పాస్ చేస్తున్నాం మనం. ఓకే, సో యా, ఐ ట్రైడ్ మై బెస్ట్ టు టీచ్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ ద కాల్ బ్యాక్స్ ఆర్. మీరు ఇంకొక 2-3 సార్లు వినండి, విని ఐడెంటిఫై చేసుకోండి. ఇవి కాకుండా నేను ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్పాలి, దట్ ఈస్ కాల్డ్ యాజ్, ఇంకా టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాటి గురించి కూడా నేను డిస్కస్ చేయాలి మీతోటి. ఎస్, ఒక పాయింట్, ఒకటే ఒక ఎగ్జాంపుల్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ ఆర్ హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్. ఏంటి సార్ ఇవి అని అంటే, యా జస్ట్ మినిట్, యా so those functions which are being passed are called callback functions. ఏ ఫంక్షన్ డెఫినేషన్స్ అయితే ఫంక్షన్స్ ని కూడా ఆర్గ్యుమెంట్ గా తీసుకోగలుగుతాయో అలాంటి ఫంక్షన్స్ ని మనము ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ అంటాం. నార్మల్ గా అన్ని ఫంక్షన్స్ నెంబర్స్ ని కానీ స్ట్రింగ్స్ ని కానీ యాక్సెప్ట్ చేస్తాయి, పారామీటర్ అండ్ ఆర్గ్యుమెంట్స్ గా యాక్సెప్ట్ చేస్తాయి. కానీ కొన్ని ఫంక్షన్స్ వేరే ఫంక్షన్స్ ని కూడా ఆర్గ్యుమెంట్స్ గా యాక్సెప్ట్ చేయగలుగుతాయి. అంటే ఇప్పుడు ఈ ఫంక్షన్ వేరే ఫంక్షన్స్ ని ఆర్గ్యుమెంట్ గా యాక్సెప్ట్ చేసింది కాబట్టి ఏబిసి ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ ఫస్ట్ క్లాస్ ఫంక్షన్. ఓకే, లాస్ట్ డెఫినేషన్ ఒకటి, మిగతావన్నీ నేను అడ్వాన్స్ టాపిక్స్ లో చెప్పినప్పుడు చెప్తాను. హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఫంక్షన్ వేరే ఫంక్షన్ ని కూడా రిటర్న్ చేయొచ్చు కదా. అని వేరే ఫంక్షన్ ని కూడా రిటర్న్ చేయొచ్చు కదా. అలాగ కనుక ఏదైనా ఫంక్షన్ రిటర్న్ చేస్తే, ఓకే, వేరే ఫంక్షన్ ని రిటర్న్ చేస్తే అప్పుడు ఆ రిటర్న్ చేసిన ఫంక్షన్ పేరుని, అంటే ఏబిసి ఫంక్షన్ ని మనము హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ అంటాం. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు సీ దిస్ హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ అండ్ ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ విత్ ఇన్ దిస్ సిరీస్ ఇట్ సెల్ఫ్. ఈ సిరీస్ లోనే మనం చూడొచ్చు, అప్పుడు ఇంకా మీకు క్లారిటీ వస్తుంది ఏంటి ఏంటని. సో ఐ జస్ట్ ట్రై టు గివ్ యూ డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ ద ఫంక్షన్స్. మీరు ఎక్కువ వర్రీ అవ్వకండి, వీటన్నిటిని చాలా క్లియర్ గా మనం నేర్చుకోబోతున్నాం ఇదే సిరీస్ లో. బట్ ఈ వీడియోని మళ్ళీ ఇంకొక 4-5 సార్లు చూడండి, ఏం జరిగింది, ఎలా చెప్తున్నాను, ఏంటి ఫ్లో అనేది చూస్తే యూ డెఫినెట్లీ గెట్ ఇట్. హోప్ మీకు ఏదైనా ఉపయోగపడింది అని అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్. థ్యాంక్ యూ.